నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను శాలిని తిరుమల తిరుపతి లడ్డు గురించి అయితే చర్చ కొన్ని రోజుల నుంచి కొంతకాలం నుంచి చర్చ బాగా జరుగుతుంది సో ఇది స్వచ్ఛమైన నెయ్యి కాకుండా జంతువుల కొవ్వు యూజ్ చేస్తున్నారని దీనికి సుప్రీం కోర్టు స్టే విధించింది దీనికి సంబంధించి వంశీ మనతో ఉన్నారు వారిని అడిగి మనం తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి సుప్రీం కోర్టు సిట్ ఇచ్చింది దీనికి మీరేమంటారు సిట్ ఏర్పాటు చేసింది కొత్త సిట్ ఏర్పాటు చేసింది వెంకన్నతో పెట్టుకుంటే ఎవరన్నా నాశనం అయిపోతారు అనే కొన్ని రోజులుగా ప్రతి ఒక్కరూ కూడా చెబుతున్న మాట మనం చాలా దీనికి సంబంధించి చాలా కథనాలు విన్నాం చాలా మాటలు విన్నాం సుప్రీంకోర్టు వరకు ఈ కేసు వెళ్ళడం సుప్రీంకోర్టులో కూడా ఐదుగురు పిటిషన్లు వేయడం దాని మీద విచారణ జరపడం ఈరోజు సుప్రీంకోర్టు సంచలనమైన నిర్ణయం తీసుకుంది వాస్తవానికి కల్తీ జరిగింది అని కూడా అడల్టరేషన్ జరిగిందనే మాటను కూడా జడ్జి గారు ఈరోజు మాట్లాడడం దానికి సంబంధించి కేవలం ఆంధ్రప్రదేశ్ పరిధిలో కాదు ఇది దేశవ్యాప్తంగా దీనికి సిబిఐ అవసరం ఉంది ఖచ్చితంగా ఈ వ్యవహారంలో సిబిఐ విచారణ జరగాలి అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్కి హక్కులు ఇస్తూనే సిబిఐలో ఒక ఇద్దరు అధికారులతోటి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు ఐపీఎస్ అధికారులతోటి FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ నుంచి ఒక అధికారితోటి 5 సభ్యులతోటి ఒక కమిటీ వేసింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సిట్ ఏర్పాటు చేసి ఆ సిట్ నుంచి కానీ రేపు వీళ్ళు చేసింది తప్పు అని బయటకు వచ్చినా కూడా దానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది చంద్రబాబు గారి ప్రభుత్వమే కాబట్టి అప్పట్లో తప్పు చేసింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి ప్రతిపక్షాల మీద నింద మోపడానికి ఇటువంటి వ్యవహారం తీసుకొచ్చారు అనే అపవాదు వస్తుంది అనే ఉద్దేశం కావచ్చు. దీంట్లో ఖచ్చితమైన నిజాయితీగా దీంట్లో విషయాలు బయటికి రావాలి. అడల్టరేషన్ జరిగింది, కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు రాష్ట్రంలో అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించింది. అప్పటి టీటీడీ ఈవోలు అయితే కానివ్వండి, ఆ రోజు టీటీడీకి సంబంధించిన పాలకవర్గం కానివ్వండి చాలా తప్పులు చేసింది. ఈ విషయంలో ఖచ్చితమైన నిజాయితీగా విషయాలు బయటికి రావాలనే ఉద్దేశంతో అందరి మనోభావాలను, భక్తుల మనోభావాలను, దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని ఈరోజు సుప్రీంకోర్టు ఒక సంచలనమైన సిట్ని ఏర్పాటు చేయడం ఈరోజు నిజంగా ప్రతి ఒక్కటి మా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు సిట్ ఏర్పాటు చేసింది ఉన్నత స్థాయి కమిటీలతోటి కేంద్ర దర్యాప్తు సంస్థలు, స్వతంత్ర దర్యాప్తు సంస్థలతోటి ఈరోజు ఏర్పాటు చేయడం నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే మేము ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక సిట్ ఏర్పాటు చేసాం. దాంట్లో ఆల్రెడీ సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పటికే అడల్టరేషన్ జరిగింది. అయితే అసలు అది చాలా ఘోరంగా ఖచ్చితంగా తిరుమల లడ్డూని అపవిత్రం చేయాలి అనే దురుద్దేశంతో వాళ్ళు ఈ అడల్టరేషన్ చేసినట్టుగా లడ్డూని అపవిత్రం చేసినట్టుగా ఈరోజు ఖచ్చితంగా తెలుస్తూ వస్తూ ఉంది. కానీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా వెండెట్ట పాలిటిక్స్ అని జగన్మోహన్ రెడ్డి కానివ్వండి ప్రతిపక్షాల నుంచి కానీ ఖచ్చితంగా విమర్శలు వస్తాయి. ఈరోజు అందుకని మళ్ళీ వాళ్ళని తప్పు చేసిన వాళ్ళని అట్లాగే వదిలేయడానికి ఎప్పుడు కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈరోజు సిద్ధంగా లేదు. అందుకనే కేంద్రాన్ని డైరెక్ట్గా అడుగుతుంది, మీరు సిబిఐ జోక్యం అవసరం దీంట్లో, అందుకని సిబిఐ ఎంక్వైరీ దీనికి అవసరం అని కూడా చాలా రోజుల నుంచి తెలుగుదేశం ప్రభుత్వం కూడా వాళ్ళకి సిఫార్సు చేస్తూ ఉంది. ఈరోజు అదే విషయంలో ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా అదే మాట అభిప్రాయపడి ఈరోజు సిబిఐ నుంచి ఇద్దరిని, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లని, ఒక FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ నుంచి ఒకరిని పెట్టి ఈరోజు ఖచ్చితంగా దీంట్లో నిజాలు బయటికి రావాలి, ఖచ్చితంగా తప్పు ఎవరు చేసినా కూడా వాళ్ళకి శిక్ష పడాలి అనే దృఢ సంకల్పంతో ఖచ్చితంగా ఈరోజు సుప్రీంకోర్టు చెప్పిన మాట కూడా ఖచ్చితంగా మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఇది ఇలానే కొనసాగుతుంటుందా, ఇంకెప్పటికి ఇది ఫుల్ స్టాప్ అయ్యేది? అంటే దీంట్లో తప్పు ఎవరిది అని తేలే వరకు ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఈ విషయం పైన క్లోజ్ అవ్వదు కేసు. ఇది 6 నెలలు కానివ్వండి, 7 నెలలు కానివ్వండి, సంవత్సరమే కానివ్వండి, ఖచ్చితంగా ఈ విషయంలో తప్పు ఎవరిది, తప్పు ఎందుకు చేశారు, తప్పు ఎలా జరిగింది, డబ్బుల కోసం చేశారా, పవిత్రతను దెబ్బతీసేదాని కోసం చేశారా,
అన్య మతస్థుల ప్రమేయం దీంట్లో ఏదైనా ఉందా అనే ప్రతి ఒక్క విషయాన్ని తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ఒక సంకల్పంతో ఉంది. ఈరోజు బాబు గారి నోటి నుంచి నిజంగా చెప్పాలంటే ఆయన నోటి నుంచి ఏదో మామూలుగా రాలేదు ఆ పదం. ఖచ్చితంగా ఈరోజు అక్కడ తప్పు జరిగింది. ఎంతగానో నమ్మే ఆయన బాబు గారు స్వయంగా ఆయన ఎంతగానో నమ్మే ఆయన్ను వెంకన్న స్వామి కాపాడాడు అని నిత్యం నమ్మే చంద్రబాబు గారి నోటి నుంచి అటువంటి పదం వచ్చిందంటేనే దాని వెనక ఎటువంటి కుట్రలు జరిగినాయో, ఎంత ఇబ్బంది జరిగిందో అనేది ఖచ్చితంగా ప్రజలు ఈరోజు ఆలోచిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గతంలో చేసినటువంటి తప్పుల్ని ఈరోజు అర్థం చేసుకుంటున్నారు. మీరు దీనికి నిజంగా వాస్తవానికి చూసుకుంటే మీరు గత 5 ఏళ్లలో తిరుమల వెళ్ళుంటే అక్కడ లడ్డు క్వాలిటీ ఎలా ఉంది, ఇప్పుడు లడ్డు క్వాలిటీ ఎలా ఉంది, రెండింటికి మధ్య తేడా గమనిస్తే ఖచ్చితంగా ఇక్కడ ఏదో తప్పు జరిగింది అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. గత 5 ఏళ్ల కాలంలో అవుతుంది. ఓకే, మరి సుప్రీంకోర్టు ఎందుకు ఇంకా వాదిస్తానే ఉంది? మరి అంటే దీనికి ఒక సిట్టు విచారణ ఇదంతా విచారణ జరగకుండా సుప్రీంకోర్టు అడల్టరేషన్ జరిగింది అని మనం చెప్పగానే ఒప్పుకోదు. అందుకని దానికి ఆల్రెడీ ఎన్డీడీబీ నుంచి వచ్చిన రిపోర్ట్స్ని కూడా సుప్రీంకోర్టు పరిశీలించింది. ఇందులో తప్పు జరిగింది, ఖచ్చితంగా దీంట్లో తప్పు జరిగినట్లుగా అర్థమవుతుంది. దీనికి ఇప్పటి వరకు జరిగిన విచారణ మాత్రమే సరిపోదు, ఇంకా విచారణ కావాలి, ఖచ్చితంగా దీంట్లో నిజాలు బయటకు రావాలి అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఈరోజు ఇటువంటి కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా ఈరోజు న్యాయం జరిగింది అనుకోవాలి. ఎందుకంటే వెంకన్న స్వామిని నమ్ముకున్న కోట్లాది మంది భక్తులు ఈరోజు వాళ్ళ మనోభావాలను దెబ్బతీయకుండా ఈరోజు సుప్రీంకోర్టు వ్యవహరించింది. దానికి నిజంగా సుప్రీంకోర్టుని కూడా ఖచ్చితంగా వారు తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ రాబోయే కాలంలో కూడా తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడడానికి, భక్తుల మనోభావాలను అర్థం చేసుకునే ప్రభుత్వం ఇప్పుడు ఉంది. ఖచ్చితంగా అక్కడ పాలక మండళ్ళు కానీ, రాబోయే పాలక మండళ్ళు కానీ ఖచ్చితంగా చాలా ఎటువంటి తప్పులకి ఆస్కారం లేకుండా ఉండేలాగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అక్కడ తీసుకుంటున్న పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.